అందరికీ నమస్కారం. ముందుగా రాష్ట్ర ప్రజానీకానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవ సోదరీమణులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియచేస్తున్నాను. ఇటువంటి పవిత్రమైనటువంటి రోజున టెక్కలి నియోజకవర్గంలో 2 బృహత్తరమైనటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. మీ అందరి అభిమానంతో, మీ అందరి ఆశీర్వాదంతో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక అచంచలమైనటువంటి విశ్వాసం, నమ్మకంతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 70-75 రోజులు అవుతుంది. అయితే ఎప్పుడు కూడా ప్రభుత్వాలు మారినా ఎటువంటి ఇబ్బందులు ఉండవు, కంటిన్యూస్గా కార్యక్రమాలు జరుగుతుంటాయి. కానీ దురదృష్టం ఏమిటంటే గత 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక వ్యక్తి రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేశాడు. వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పెట్టించాడు. ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భూకాతంలో కలిపేసినటువంటి పరిస్థితులు తీసుకొచ్చాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో అధికారంలోకి వచ్చాం. ఆర్థికంగా చాలా ఇబ్బందులున్నాయి. 13 లక్షల కోట్ల అప్పులున్నాయి. ఏ మంత్రి ఏ శాఖని రివ్యూ చేసినా, ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసిన ప్రతి శాఖలో అప్పులు తప్ప ఎక్కడ కూడా ఆదాయం ఉన్నట్టు కనిపించిన పరిస్థితులు లేవు. అలాగని చెప్పి గత ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాన్ని నష్టం చేసింది, వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసింది, ఆంధ్రప్రదేశ్కి తీరని నష్టం చేసిందని మేము ఏదో నెపం పెట్టి మేము ఊరుకోలేదు. ఇచ్చిన మాట ప్రకారం కష్టాలున్నా సరే, ఇబ్బందులున్నా సరే ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ముందుకెళ్తున్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. ఏప్రిల్ నెలలో మాటిచ్చాం, రేపు అధికారంలోకి వస్తే ఏప్రిల్ నెల నుంచే 3,000 నుంచి 4,000 పెన్షన్ చేస్తాం. ఈ పెన్షన్ కూడా ఏప్రిల్, మే, జూన్ 3 మాసాలు పాత బకాయిలు, జూలైలో 4,000 కలిసి 7,000 ఇస్తామని చెప్పాం. ఆ 7,000 రూపాయలు చాలామంది నమ్మలేదు. ఇది ఒక ఎలక్షన్ గురించి మాట్లాడినటువంటి మాట అని చెప్పి చాలామంది అనుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం జూలైలో ఒక్కొక్కరికి 7,000 ఇచ్చి రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఒక్క పెన్షన్ కూడా తీయకుండా అందరికీ అందించినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది. రెండవది, ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో పేదవాడికి కడుపు నిండా తిండి ఉండాలని, పేదవాడు కష్టాల్లో పడకూడదని 5 రూపాయలకే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఆ రోజు దుర్మార్గమైనటువంటి వ్యక్తి పేదవాడి కడుపు నిండా తిండి పెట్టడానికి కూడా ఇష్టం లేక అన్నా క్యాంటీన్లన్నీ కూడా తీసేశారు.